ఫ్రెండ్స్, అన్నా క్యాంటీన్‌లు క్లోజ్, బాబు గారికి పెద్ద మైనస్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో అన్నా క్యాంటీన్‌లో ప్రారంభం తాత్కాలికంగా వాయిదా పడింది. స్వతంత్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల కోట జరుగుతున్నది. అయితే వచ్చే నెల 6వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభాన్ని వాయిదా వేశారు. కోడ్ ముగిసిన తర్వాత క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. జీవీఎంసీ పరిధిలో భీమిలి నుంచి అనకాపల్లి వరకు మొత్తం 25 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భవనాలు సిద్ధం చేశారు. క్యాంటీన్లకు భోజనం సరఫరా బాధ్యతను హైదరాబాద్కు చెందిన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు అప్పగించారు. అయితే క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం రూ. 5కి అందించనున్నారు. భోజనం తయారీ ప్రస్తుతానికి కంచరపాలెంలోని అక్షయ పాత్ర ఫౌండేషన్లో చెందిన సెంట్రల్ కిచెన్లు చేపడతారు. తర్వాత మధురవాడ, బోయపాలెంలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సొంతంగా కిచెన్లు సమకూర్చుకొని ఉన్నది. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అయితే కొంతమంది అయితే బాబు గారి చరిత్ర అయిపోయింది, క్యాంటీన్లు అన్నీ ఇప్పటి వరకు మూసి ఉన్నాయి, ఎన్నికల ముందు ఎన్నో ప్రచారాలు చేశారు, క్యాంటీన్లు అన్నారు, అయితే ఇప్పటి వరకు ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పేసి చాలామంది అయితే బాబు గారి మీద అయితే విరుచుపడుతూ ఉన్నారు. అది బాబు గారికి ప్రమాదం అని చెప్పుకోవాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.